ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి లేఖన పరిశోధన అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యం యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మీ ముందు పెట్టాలని నేను ఆశపడుతున్నాను. ప్రస్తుతం చాలామంది యేసు ప్రభువును గుర్చిన సరైనటువంటి అవగాహన లేక చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మాట్లాడే ప్రతి మాటకు దేవుని వాక్యంలో నుండి సమాధానాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. దేవుని వాక్యం చాలా గొప్పది. దేవుని వాక్యం చాలా శక్తివంతమైంది. ఆ వాక్యం మన జీవనాన్ని సరిచేస్తుంది. అలాంటి అద్భుతమైన దేవుని వాక్యంతో ఈరోజు మీ ముందుకు రావడానికి దేవునిచ్చిన గొప్ప కొరకై ప్రభువును స్తుతిస్తున్నాను. దేవుని వాక్యంలో నుండి ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక పాఠం ఏంటంటే యేసు ఎవరు. ఈరోజు యేసు ఎవరు అనే మాటకు వాక్యం ఏం సమాధానం ఇస్తుంది? యేసు ప్రభు ఎవరు అని బైబిల్ ఏం చెప్తుంది? చాలామందికి యేసు ప్రభువును గుర్చిన స్పష్టమైన అభిప్రాయాలు లేవు. కానీ దేవుని వాక్యం యేసయ్య గురించి ఏం చెప్తుంది అని ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. నేటి ధ్యానం కొరకై అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 28వ వచనాన్ని చదవగా విందాం. వాటన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఈ వచనంలో మనకు ఒక మాట కనిపిస్తుంది. యేసు ఎవరంటే పరిశుద్ధ సేవకుడు. ఈ వచనంలో రాయబడిన మాట యేసు ఎవరు అంటే యేసు పరిశుద్ధ సేవకుడు. చాలామందికి యేసు సేవకుడు అనే మాట తెలుసు. యేసు సేవకుడు మాత్రమేనా? ఇది మాత్రమే బైబిల్ చెప్పిందా? దీన్ని పట్టుకొని యేసు ప్రభు సేవకుడండి, అవును మేము నమ్ముతున్నాం యేసు సేవకుడే. కానీ యేసు సేవకుడు మాత్రమే కాదు, మరెవరు? చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. యేసు ఎవరంటే ఇక 2 మాటలు రాశాడు. 1 అపోస్తలుడు, 2 ప్రధాన యాజకుడు. యేసు ఎవరు అంటే ఇందాకేమో సేవకుడు అని చదివాం. ఇక రాయబడిన మాట యేసు ఎవరు అంటే యేసు కేవలం సేవకుడు కాదు, ఆయన అపోస్తలుడు. అంతేకాదు, ఆయన ప్రధాన యాజకుడు. బైబిల్ని చదివేటప్పుడు ఏదో ఒక ముక్క పట్టుకొని ఇదే వాస్తవం అని చెప్పకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పబడుతుంది. యెహోవా వాక్యం కొంత ఇటుట కొంత అటుట రాయబడి ఉంది. కాబట్టి బైబిల్ అంతటిని మనం పరిశీలించినప్పుడు యేసు ఎవరో మనకు అర్థమవుతుంది. నెంబర్ 1 బైబిల్ చెప్తుంది యేసు సేవకుడు. నెంబర్ 2 యేసు అపోస్తలుడు. నెంబర్ 3 యేసు
ప్రధాన యాజకుడు. అంతేకాదు బైబిల్ ఇంకేం చెప్తుంది యేసు ప్రభు గురించి అని ఆలోచన చేస్తే లూకా సువార్త 24వ అధ్యాయం 19వ వచనాన్ని చదవగా విందాం. ఆయన అవి ఎవరిని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తి గల ప్రవక్త. యేసు యాజకుడు, ప్రధాన యాజకుడే కాదు. యేసు ఎవరంటే యేసు శక్తి కలిగిన ప్రవక్త. ఈజ్ ఎ పవర్ఫుల్ ప్రాఫిట్. యేసు ఎవరు అంటే యేసు శక్తి కలిగిన ప్రవక్త. యేసు సేవకునే కాదు, యేసు అపోస్తలునే కాదు, యేసు ప్రవక్తే కాదు, యేసు ప్రధాన యాజకునే కాదు, యేసు ప్రవక్త. యేసు కేవలం సేవకునే కాదు, యేసులో విభిన్న లక్షణాలు ఉన్నాయి. వాటన్నింటినీ దేవుని వాక్య కోణంలో మనం ఆలోచించాలి. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రవక్త. ఇంత మాత్రమైనా కాదు, ఇంకా ఉంది చూడండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం చదవండి. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. ఎవరి బోధకుడు? యేసే. యేసు బోధకుడు కూడాను. చాలా మంది అంటారు యేసు మంచి బోధకుడు. అవునా? బోధకుడే కాదు, బోధకుడికి ముందు చాలా లక్షణాలు ఉన్నాయి. యేసులో చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ఈ కార్యక్రమం ద్వారా మేము ముందు పెట్టాలనుకుంటున్నాం. యేసు బోధకుడు. ఈ వాజ్ టీచర్. ఆయన బోధించేవాడు. యేసు బోధకుడు. ఇంకా అంటే చూడండి, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవాను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారిని విడుదలకును, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. ఎవరంటే ఆయన స్వాతికుడు. ఈ వచనాలన్నీ, ఈ మాటలన్నీ ఎవరికి ఆపాదించదంటే యేసు ప్రభుకి. అంటే యేసు ప్రభు ఎవరు? స్వాతికుడు. ఇక 5 విషయాలు చూసాం. యేసు సేవకుడు, యేసు కాపరి, యేసు ప్రధాన యాజకుడు, యేసు ప్రవక్త, యేసు బోధకుడు, యేసు స్వాతికుడు. ఇవన్నీ ఎవరు చెప్తున్నారంటే లేఖనం చెప్తుంది. కాబట్టి లేఖనం మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏ సేవలో మనకు అర్థం కాదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట అంటే లేఖనాలు గ్రహించాలి. యేసుప్రభు అంటది కదా లూకా సువార్త 23వ అధ్యాయంలో, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి? యేసు ఎవరని సాక్ష్యం ఇస్తున్నాయి అంటే యేసు సేవకుడని, యేసు ప్రవక్తని, యేసు బోధకుడని, యేసు అపోస్తలుడని, యేసు ప్రవక్తని సాక్ష్యం ఇస్తున్నాయి. కాబట్టి ఎందుకు అంటే ఎందుకు ఇన్ని లక్షణాలు యేసు కలిగి ఉన్నాడంటే యేసు మనకు మాదిరి చూపెట్టడానికి. ఆయన అపోస్తలుగా ఉన్నాడు, ప్రవక్తగా ఉన్నాడు, కాపరిగా ఉన్నాడు, ఉపదేశకుడిగా ఉన్నాడు. కాబట్టి యేసు ఎవరో
మనం ఎదగాలంటే యేసులో ఉన్న ఆ విభిన్న లక్షణాలు మనం గుర్తుపట్టాలి. కాబట్టి యేసు ఎవరో అనే మాటకు చాలా ఉన్నాయి. ఇంకా కొన్ని విషయాలు మనం చూద్దాం. యేసు ఎవరు అంటే అక్కడ రాయబడిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అన్నట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడు. యేసు ఎవరంట? పాపము ఎరగని వాడు. యేసు బోధకునే కాదు, యేసు స్వార్థికునే కాదు, యేసు సేవకునే కాదు, యేసు పాపం ఎరుగని వాడు. పాపం అంటే ఏంటో తెలియని వాడు ఈ భూప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే ఆయన యేసు. ఇంకా చదువుతాం పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటలో ఏ కపటము కనపడలేదు. ఏంటంటే ఒకటి పాపము ఎదుగులేదు, రెండవ మాట ఏంటో తెలుసా? పాపమే చేయలేదు. యేసు ఎవరు అంటే పాపము చేయనివాడు. యేసు ఎవరు అంటే పాపము చేయనివాడు యేసు. మనం మాట్లాడమండి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. పాపము తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియదు. ఆయన యందు పాపమేమీ లేదు. అందుకే యోహాను సువార్తలో అంటాడు, నాలో పాపముందని మీరు ఎవరో స్థాపించారు. కారణం పాపము ఎరగని వాడు, పాపము చేయనివాడు, పాపమే లేనివాడు యేసు. కాబట్టి ఈరోజు మనం యేసును గురించి తెలుసుకోవాలి. అక్కడ అంటాడు ఇంకో మాటలో హెబ్రీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహా అనుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలో మన వల్లే శోధింపబడినను ఆయన పాపము లేనివాడు. మన వలే ఆయన మానవుడుగా ఉన్నప్పటికీ కూడా ఆయన పాపము లేనివాడు. యేసు ఎవరు అంటే పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపమే లేనివాడు యేసు. కాబట్టి యేసు ఎవరు అనే దానికి బైబిల్ ఇచ్చిన సమాధానం. ఇంకా యేసు ఎవరు అని ఆలోచిస్తే మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనం చదవండి. 27:4. నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపం చేసి తినని చెప్పాను. యేసు ఎవరంటే నిరపరాధి, అపరాధము లేనివాడు. యేసు ఎవరు అనే మాటకు బైబిల్ ఇచ్చే సమాధానం ఆయన నిరపరాధి, అపరాధము లేనివాడు యేసు. యేసు ఎవరంటే అపరాధము లేనివాడు కనుక నీ అపరాధముల కొరకు ఆయన చనిపోయినవాడు. బైబిల్ చెప్తుంది యేసు ఎవరంటే అపరాధము లేనివాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 4వ వచనం అంటాడు, పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ ఎద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుతున్నారని వారితో చెప్పారు. దోషము లేనివాడు. ఇవన్నీ ఏ
జడ్జి అయినా శిక్ష వేసినప్పుడు దోషం లేనివాడికి శిక్ష వేస్తాడా, దోషం ఉన్నవాడికి శిక్ష వేస్తాడా? చరిత్రలో ఎక్కడా జరగని సంఘటన యేసు విషయంలో జరిగింది. ఏంటో తెలుసా? ఈయన దోషం లేనివాడని చెప్తూనే ఆయన సిలువకు అప్పగించేసాడు పిలాతు. యేసు ఎవరు అంటే దోషము లేనివాడు యేసు. యేసు ఎవరు అంటే యేసు దోషము లేనివాడు యేసు. ఇంకో మాట అంటాడు. అందుకే పిలాతు భార్య ఇచ్చిన సాక్ష్యం అదే 27వ అధ్యాయం మత్తయి సువార్త 19వ వచనం చదవండి. అతడు న్యాయపీఠం మీద కూర్చుని ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. యేసు ఎవరంటే నీతిమంతుడు. యేసు ఎవరు అంటే యేసు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు యేసు. కాబట్టి ఈరోజు ఈ మాటను వింటున్న దేవుని ప్రసాద దైవజనాంగమా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ఎవరంటే నీతిమంతుడు. అంతేకాదు లూకా సువార్త 23వ అధ్యాయం 41వ వచనం చదవండి. మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాం, కానీ ఈయన ఏ తప్పిదములు చేయలేదని చెప్పి. యేసు అంటే ఏ తప్పిదము చేయలేని వాడు. మరి ఏ తప్పిదము లేకుండా ఎందుకు శిక్షేసానండి యేసుకంటే నీ కోసం. యేసు ఎవరు అంటే తప్పిదము లేనివాడు. చివరి మాట లూకా సువార్త 23:47 ఆ శతాధిపతి చెప్తున్నాడు. ఈ శతాధిపతి జరిగినది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడైనని చెప్పి దేవుని మహిమపరచెను. ఆయన నీతిమంతుడు. ఈయన నిజముగా నీతిమంతుడు. విచిత్రం చెప్పనా? ఈ మాటలు యేసు ప్రభు బతుకున్నప్పుడు యేసు ప్రభు గురించి చెప్పబడిన మాటలు. ఆయన ఏదో చచ్చిపోయిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత చెప్పబడిన మాటలు కాదు. ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన జీవితాన్ని చెవి చూసిన వారు చెప్పిన మాటలు ఏంటో తెలుసా? యేసు నీతిమంతుడు, యేసు దోషం లేనివాడు, యేసు పాపము లేనివాడు, యేసు నిరపరాధి. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడే మాట యేసు గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకో తెలుసా? యోహాను సువార్త 15:3 అంటాడు, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవం. ఓ వ్యక్తి నిత్య జీవానికి అనగా మోక్షానికి అనగా పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభువుని తెలుసుకోవాలి. యేసు ఎవరు? ఈ మొదటి ఎపిసోడ్లో యేసు ఎవరో చెప్పాను. రానున్న ఎపిసోడ్లో కూడా యేసు ఎవరో మనం తెలుసుకుందాం. యేసు ఎవరో ఈరోజు యేసు ఎవరో మనకు అర్థం అవ్వాలి. అర్థమైతేనే మనకు లభించేది ఏంటో తెలుసా? నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్. యేసు ఎవరో నీకు అర్థం కాకపోతే నీకేమర్థం అవుతుంది? ఈరోజు వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. యేసు ఎవరు? చాలామంది యేసు ఎవరో తెలియక సతమతమవుతున్న వారికి దేవుడిచ్చే సమాధానం అయితే యేసు ఎవరు?
నేనేమీ నా సొంత మాటలు చెప్పలేదు, దేవుని వాక్యంలో ఉన్న మాటలు మీకు తెలియజేశాను. యేసు ఎవరో గ్రహించు. నువ్వు అనుకున్నట్టు, ఎవరో అంటున్నట్టు, ఎవరో భ్రమపడుతున్నట్టు యేసు కాదు. యేసు ఎవరో నీకు అర్థం అవ్వాలంటే నువ్వు దేవుని లేఖనం యొద్ద కావాలి. లేఖనం ఏమి చెప్పుతుందో దాన్ని గ్రహించాలి. అప్పుడే యేసు మనకు అర్థమవుతాడు. యేసును గురించిన చాలా విషయాలు దేవుని వాక్యంలో రాయబడ్డాయి. కాబట్టి గమనించండి, యేసును ఎరగాలి. అందుకే ఆయన అన్నాడు, ఏమన్నా తెలుసా? యోహాను సువార్త 10వ అధ్యాయం 45 అంటాడు, నాలో పాపం ఉందని మీరు ఎవడు స్థాపింపగలరు? ప్రపంచంలో ఏ ఒక్కరి మాట చెప్పలేకపోయాడు. కారణం ఆయన జీవితాన్ని చూసిన వారు చెప్పిన మాటలేవి. కాబట్టి యేసు మనకు సరిపోయినవాడు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన మనకు సరిపోయినవాడు. ఎందుకు సరిపోయినవాడంటే ఆయనలో దేవునికి ఉండాల్సిన ప్రతి లక్షణం ఉంది. ఆ లక్షణాలేంటో మేముందో చెప్పాను. కాబట్టి యేసు ఎవరో గమనించు, గుర్తించు, గ్రహించు. నీ మనోనేత్రాలు ధరించి దేవుని లేఖనంలో ఉన్న సత్యాలను గ్రహించగలిగితే యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. ఈరోజు చాలామంది యేసు ఎవరో అర్థం కాక సతమతమవుతున్నారు. కాబట్టి యేసుగా నీవు అంగీకరిస్తేనే, యేసుగా నీవు తెలుసుకుంటేనే, యేసుగా నీ జీవితంలో స్వీకరిస్తేనే నువ్వు నిత్య జీవానికి వారసుడవుతావు. కాబట్టి ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, దేవుడు నీతోని నేరుగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనిద్దాం, దేవుని వాక్యాన్ని గ్రహిద్దాం, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని ఎరుగుదాం. యేసుకు మరింత దగ్గర అవుతాం. ఈరోజు ఈ ప్రస్తుత సమాజం, లోకం ఏం చేస్తుందంటే యేసుకు దూరం చేస్తుంది ఈ సమాజం. కానీ దేవుని వాక్య కాంతిలో మనం చూడాల్సింది యేసుకు మరింత దగ్గర అవ్వాలి. యేసుని ఎరగాలి, యేసుని తెలుసుకోవాలి, యేసు అడుగు జాడలో నడవాలి. అప్పుడే సత్యమందు మనం ప్రతిష్ఠింపబడతాం. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతోని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు గమనించు. మొట్టమొదటిగా మనే చెప్తున్నాను, యేసు ఎవరు అంటే యేసు నెంబర్ 1 అవన్నీ సేవకుడు, నెంబర్ 2 ప్రధాన యాజకుడు, నెంబర్ 3 కాపరి, నెంబర్ 4 అపోస్తలుడు, నెంబర్ 5 ప్రవక్త, నెంబర్ 6 సువార్తికుడు, పాపము లేనివాడు, పాపము ఎరగనివాడు, పాపము చేయనివాడు, పాపమే లేనివాడు యేసు. అలాంటి యేసు
నీ కొరకు పరమును వైది భూమి మీదకి వచ్చారు. గమనించు, గ్రహించు, గుర్తించు, యేసును యేసుగా అంగీకరించు, యేసును యేసుగా స్వీకరించు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమె ప్రార్థన. ప్రేమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాట దేవా మా జీవితాల్లో భద్రపరచండి. యేసును ఎరగడానికి, యేసును కనుగోడానికి, యేసును తెలుసుకోవడానికి తగిన భాగ్యం మా అందరికీ దయచేయమని క్రీస్తు యేసు పేరటి మనవులు అడుగుతున్నాము తండ్రి. ఆమె ఈ వాక్యం వింటున్న స్నేహితులారా, ఈ వాక్యం మీకు ప్రయోజనకరంగా ఉంటే దయచేసి ఫోన్ చేయండి, SMS చేయండి, ఈమెయిల్ చేయండి. ఖచ్చితంగా మీకు ప్రశ్నలు ఏమైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇచ్చాం, ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి. దేవుని మమ్మను దీవించును గాక. ఆమె. May God bless you. May God bless our India. Praise the Lord.